వెల్కమ్ బ్యాక్ టు శ్రీమనస్ స్పోకెన్ ఇంగ్లీష్. కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, బీ ఫామ్కి ఐఎన్జీ జత చేర్చి ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఎలా చెప్పాలి అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు చాలా సింపుల్ ఐఎన్జీ టెన్స్. మన చుట్టూ పరిసరాల్లో జరిగే ఏ పనులనైనా ఐఎన్జీ వర్బ్ యూజ్ చేసి అప్పుడు జరుగుతూ ఉండే పనులు కదా, వాటిని ఎలా ఎంత సులభంగా వర్ణించవచ్చో చూడండి. లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్లో చాలా పనులు జరుగుతూ ఉంటాయి కదా, మనం ఐఎన్జీ టెన్స్ని చక్కగా యూజ్ చేసేయచ్చు. ఐఎమ్ ఇన్ ఎ బిజీ రైల్వే స్టేషన్. అక్కడ ఏమేం జరుగుతుంది చుట్టూ. లౌడ్ స్పీకర్ ఈజ్ అనౌన్సింగ్ ద అరైవల్ ఆఫ్ ట్రైన్స్ అట్ ద పీక్ ఆఫ్ ఇట్స్ వాయిస్. లౌడ్ స్పీకర్ ఈజ్ అనౌన్సింగ్. Many people are waiting in the queue. They are booking tickets. Some are inquiring. Some are moving here and there, running here and there. Hawkers ante tirugutu ammevallu annamata. Hawkers or vendors are selling, pulling their carts. Vallu ila tepputunnaru, bandlu తీసుకెళ్తూ అమ్ముతూ ఉన్నారు. They are shouting, they are yelling, they are selling something. Some people are running. A boy is filling water in the bottle. మీకు ఏమేం కనిపిస్తే రైల్వే స్టేషన్లో అన్నీ చెప్పచ్చు ఐఎన్జీ. Someone is selling tea and snacks, magazines, newspapers. A few people are boarding the train which has just arrived. Some are getting down the train. There was a much hustle bustle. బాగా సందడిగా ఉంది. I was watching all of them. ఇలా మీరు జరుగుతూ ఉన్నవన్నీ కూడా ఐఎన్జీ చేర్చి చెప్పచ్చు. You can talk about any function going on around you. ఏదైనా ఫంక్షన్, మ్యారేజెస్, కాలేజ్ డేస్ అన్నిట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరు డెకరేట్ చేస్తున్నారు, ఎవరు రిహార్స్ చేస్తున్నారు, ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు, అప్పుడు జరుగుతూ ఉన్నవన్నీ కూడా మీరు ఐఎన్జీ చెప్పచ్చు. ఒక రిపోర్టింగ్ లాగా చెప్పాలనుకుంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ నంది అవార్డ్స్ ఫంక్షన్ అండ్ ఇఫ్ యు ఆర్ అ రిపోర్టర్ యూ కెన్ సే ఐఎమ్ ఇన్ నంది అవార్డ్స్ ఫంక్షన్. సమ్ పీపుల్ ఆర్ స్టిల్ డెకరేటింగ్ ద ఆడిటోరియం. సమ్ ఆర్ టెస్టింగ్ స్విచెస్, లైట్స్ అండ్ ఎవ్రీథింగ్. Beautiful anchors are coming onto the stage. They are in dazzling dresses. Visitors are coming and parking their vehicles out in the ground. People are jostling, ila toskuntunaru annamata. Fans are jostling to see the film stars, their favorite film stars. And all are waiting for the chief guest's arrival. Committee members are pinning badges to the guests. Anything like this. 50% of the press gallery is filled. The program is about to start in 10-15 minutes. ఇలా మీరు చెప్పుకుంటూ కంటిన్యూస్గా ఎలాంటి మన చుట్టూ జరుగుతూ ఉన్నాయో వాటన్నిటినీ వివరించవచ్చు. మీరు ఇలా ఏమేమి ట్రై చేస్తారంటే, ఒక పార్క్లో ఏం జరుగుతుందో చెప్పడానికి ట్రై చేయండి. అలాగే ఒక మ్యారేజ్ ఫంక్షన్, ఒక కాలేజ్ డే ఫంక్షన్, ఇంకా ఎనీథింగ్. ఒక ఎగ్జిబిషన్లో ఉన్నారనుకోండి, ఎవరెవరు ఎలా ఉన్నారు, సమ్ పీపుల్, సమ్ విమెన్, ఏ గర్ల్, ఏ బాయ్, వీళ్ళు అది చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, మేము ఇది చేస్తున్నాం, వీఆర్ బయింగ్ టికెట్స్, దే ఆర్ ఎంట్రింగ్ సంథింగ్. మీకు కనిపించిన ఐఎన్జీలన్నీ యూజ్ చేసి ఒక చిన్న సంఘటనని ఇలా ఒక 4-5 బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. కంటిన్యూస్ టెన్స్ కాకుండా ఇట్ వాస్, ఇప్పుడు ప్రజెంట్ చెప్పాం కదా, ఇట్ వాస్ సమ్మర్. I was walking on the road. I saw someone. ఇలా I went to an ice cream parlor. I ordered. I was enjoying. My friend came. He was also ordering some juice. ఈజ్ తీసేసి వర్స్ పెట్టేశారంటే ఇదే సంఘటన గతంలో ఏం జరుగుతూ ఉండిందో చెప్పచ్చు అనమాట. సో ఈస్ని తీసి వర్స్ పెడితే పాస్ట్, విల్ బి, షల్ బి పెడితే ఫ్యూచర్. ఇలా ఏ సంఘటననైనా సరే ఐఎన్జీ టెన్స్ యూజ్ చేస్తూ కంటిన్యూస్గా పలానా పని జరుగుతోంది, కళ్ళకి కనబడుతోంది మనకి చుట్టూ, దీనంతా మీరు వర్ణిస్తూ ప్రజెంట్ కంటిన్యూస్ లేదా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని విడిగా సెంటెన్సెసే కాకుండా ఒక చిన్న సంఘటనని నేరేట్ చేయడానికి వాడారనుకోండి, అందులో బాగా మనకు 20-30 సెంటెన్సెస్ విత్ 20-30 డిఫరెంట్ వర్బ్స్. పార్క్ తీసుకుంటే అంతే కదా. సమ్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్, some are cycling, a young couple or old couple is taking evening walk, someone is bringing a dog for the walk in the park, they are selling some balloons. మీ ఇష్టం, మీ కళ్ళకి ఏది కనబడుతుంటే వాళ్ళు ఇది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు, ఇలా ఐఎన్జీలన్నీ పెడుతూ కంటిన్యూస్ టెన్స్లో చుట్టూ ఏం జరుగుతుందో చాలా చక్కగా నేరేట్ చేయొచ్చు. వెరీ సింపుల్. యామ్ ఈజ్ వర్డ్ ప్లస్ ఐఎన్జీ.
ఇదే గతం గురించి మాట్లాడాలంటే వర్స్ వర్ ప్లస్ ఐఎన్జీ, ఉండొచ్చు అనాలంటే విల్ బీ, షల్ బీ, మే బీ ప్లస్ ఐఎన్జీ వర్బ్. ఎంత సింపుల్గా ఈ టెన్స్ని యూస్ చేయండి. యూస్ చేసేటప్పుడు నేను చెప్పిన సూత్రం మర్చిపోవద్దు. ఐఎన్జీ టెన్స్ని ఎప్పుడు అప్పుడు తాత్కాలికంగా జరుగుతున్న పనులకి మాత్రమే వాడాలి. పర్మనెంట్గా జరిగేవి కూడా ఐఎన్జీ కలిపి చెప్పకూడదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకుని మీరు కంటిన్యూస్ టెన్స్ని వాడుతూ మీ భాషకి ఎంత కావస్తే అంత పదును పెట్టండి. ఇంగ్లీష్ని అనర్గళంగా మాట్లాడడం, ఫ్లూయెంట్గా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ fluent usage of tenses. Thank you.